జీవితంలో కలిపురుషుడి వల్ల సత్యమే పలకాలి కాబట్టి సత్యము పలికిన వాడికి ఆదిత్యనారాయణ అనుగ్రహం వల్ల వారికి కష్టము ఉండదు. సత్యం వల్ల ఏం జరుగుతుంది? సుఖము, శాంతము, సంతోషము కలుగుతుంది. ఆ వ్రతం పేరు ఏమిటయ్యా అంటే ఆదిత్యనారాయణ వ్రతాన్ని సత్యనారాయణ వ్రతంగా ఈ లోకంలో భూలోకంలో చేసుకున్న వారికి కష్టాలన్నీ దొరుకుతాయి చెప్పసాగారట మహావిష్ణుమూర్తి. వ్రతం ఎలా చేయాలి అంటే ఉదయకాలే లేచి స్వామి ఈరోజు వ్రతం చేసుకోవాలి సంకల్పించుకోవాలట. బంధువులు, స్నేహితులు, మన అనే వారందరినీ ఆహ్వానించిన వారి మనం ఎక్కడైతే వ్రతం చేయదలిసినామో అక్కడ పంచరంగులు ముగ్గురు పెట్టి ఒక పీఠం వచ్చి దాని మధ్య తమ శక్తి కొలది బంగారంతో చేసిన కలశము, వెండితో చేసిన కలశము, ఆ పై ఇక మట్టి పాత్ర, రజిత పాత్ర, కంచు పాత్రనైనా సరే పెట్టుకోవాలట. స్థితి ఏమీ లేని వారైనా ఒక కుండ నాగైనా కలిసి పెట్టుకుని స్వామిని అర్చించారట. ఇక స్వామివారికి పరివార దేవతలు దుర్గాగణంత క్షేత్రపాలక అభయంకరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరియు దేవతలు అందరూ అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహ దేవతలు, ఇలాగా ముల్లోకాలు పరిపాలన చేసి సంరక్షించేటువంటి దేవతలని ఆహ్వానించుకునే వారి స్వామివారికి నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతలతో స్వామిని శ్రద్ధగా పూజించుకోవాలిట. స్వామివారికి పుష్పములతోనే పూజ ఎందుకు చేయాలి? భగవంతునికి రాళ్లతో చేసిన పలుకుతాడు కదా అంటే పుష్పము చూసినైనా సరే కనీసము ఆ వ్రతం చేసే రోజునైనా మనసును పుష్పములాగా సున్నితంగా ఉంచుకొని చేయాలట. వ్రతం చేయవారు ఎవరైనా సరే నిర్మలముగా నిర్మలమైన మనసు పెట్టుకుని పూజ చేయాలి. అంటే శ్రద్ధతో చేయాలి. ఎంత శ్రద్ధగా చేస్తే అంత చక్కటి ఫలితం మనకు లభిస్తుంది. ఎంత శ్రద్ధగా స్వామి వ్రతం చేస్తారో అంతే శ్రద్ధగా స్వామివారి ఫలితం కూడా మనకు లభిస్తుందండి. ఆ వ్రతమే ఆదిత్యనారాయణ వ్రతము. అదే కలియుగంలో సత్యనారాయణ వ్రతమైనది. ఆ వ్రతాన్ని శ్రద్ధగా చేయాలట. ఆ పువ్వులతో ఎందుకు పూజ చేస్తారనయా అంటే ఆ పూజతో చేసినైనా కనీసం మనసును హృదయం ప్రశాంతంగా ఉంచుకొని చేస్తారు అని. కలుషిస్తూ ఏదో ఆలోచిస్తూ చేయకూడదండి, శ్రద్ధతో చేయాలట పూజ. కాబట్టి పూలతో పూజ ఈ రకంగా చేయమని చెప్పసాగారు. వ్రతమంతా ముగిసిన తర్వాత ఈయన ఎందుకు ఆదిత్యనారాయణుడు కదా, ఈ ఆదిత్యనారాయణకి ఏమి ఇష్టమయ్యా అంటే గోధుమ నూక ఇష్టము. కాబట్టి గోధుమతో చేసినటువంటి ప్రసాదం నివేదన చేసి బంధువులతో స్నేహితులతో స్వామివారి భజనలు, కీర్తనలు, గానములు పూర్తి చేసుకుని స్వామివారి నామస్మరణ చేస్తూ తీర్థ ప్రసాదాలు స్వీకరించుకుని వ్రతం ముగించుకోవాలటండి. ఈ వ్రతము చైత్రమాసము, వైశాఖ మాసము, శ్రావణ మాసము, కార్తీక మాసము, అంతేకాదు విశేషమైనటువంటి ధనుర్మాసములో ఎందుకు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చును. ఇక పర్వదినాలు చెప్పబడ్డాయి. ఏ శుభకార్యం చేసినా ఆ శుభకార్యానికి ముందు వెనక ఈ వ్రతం చేస్తుందచో సత్ఫలితాలు కలుగుతాయి. మన ఇంట అతి తొందరలో ఇంకో శుభకార్యం చేయిస్తారట స్వామివారు. అలాంటి శక్తి గలవాడేటండి ఆ సత్యనారాయణ స్వామివారు. కాబట్టి ఎవరైతే శ్రద్ధాభక్తిగా వ్రతం చేస్తారో నారద చెప్పిన విధంగా ఆ నారద వారికి విష్ణుమూర్తి చెప్పిన విధంగా ఎవరైతే శ్రద్ధగా ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేస్తారో వారికి కలి పురుషుడి ప్రభావం కూడా ఉండదటండి. అంత శక్తిగల వ్రతం అంటండి ఈ సత్యనారాయణ స్వామి వ్రతము. కాబట్టి సౌనకాది మహానులాల ఈ వ్రతం ఈ రకంగా చేస్తే వచ్చే ఫలితాలు ఈ రకంగా ఉంటాయని చెప్పసాగారు. ప్రథమోధ్యాయ సమాప్తం చేశారటండి. ప్రథమోధ్యాయ సమాప్త. జై శ్రీమద్ రమణ సత్యనారాయణ ఎందుకు పిలవాలి? ఈ విషయాలన్నీ కూడా మీకు వివరంగా తెలియపరుస్తాను. శ్రద్ధగా ఆలకించండి అందరూ కూడా. పూర్వమున నైమిషారణ్యం అనేటువంటి సుందరమైనటువంటి అరణ్యమునందు సౌనికాది మహామును శ్రేష్ఠుడు ఉండేవారట. ఎవరండి? సౌనికాది మహామునుడు. వాళ్ళకి అక్కర్లేదులే, వాళ్ళు వింటుంటే సరిపోతుంది, వాళ్ళకి పుణ్యం వచ్చేస్తుంది. ఇలా ఈ నైమిషారణ్యం అనేటువంటి అరణ్యమునందు సౌనికాది మునులు అనేటువంటి మును శ్రేష్ఠులు ఉన్నారు కదా. వీరందరూ ఏం చేస్తుండేవారు? యజ్ఞయాగాల కంట్రోల్లో చేస్తుండేవారు. ఎప్పుడు యజ్ఞము, యాగము, భోగాలు చేస్తూ ఉండి 10 మందికి ఆదర్శంగా ఉండేవారట. ఇలాంటి మహానుభావులు వీరికి ఎప్పుడు కూడా ధర్మ సందేహాలు అనేవి నివృత్తి కానివి. అది మహాపర్వత శిఖరం లాంటివి. అనుమానము అనేది, ధర్మము అనేది తెలుసుకుని ఇంకా ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా చాలా తెలిసినవి తెలియనివి చాలా ఉంటాయి. అట్లా అన్ని తెలుసుకునేందుకు కోసమని గురువుగా సూత మహర్షి అనేటువంటి ఉత్తమోత్తమైన ఒక మహాముని సూతనుని నిర్ణయించుకుని ఆ సూత మహర్షినే దేవుడిగా భావించి గురుదేవుడిగా భావిస్తూ ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళు పాటిస్తూ గురుదేవుడికి శిష్యులని, ఉత్తమ శిష్యులని పేరు కూడా సంపాదించినారు ఈ సౌనకాది మహామునులు. ఒక సందర్భంలో
గురుదేవుడికి సేవ చేస్తూ ఈ సౌనకాది మహానులు సూత మహర్షిని ప్రశ్న వేశారు. గురువు గారు, కలియుగంలో కలి పురుషుడి వల్ల మానవులు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. ఒకరు చూస్తే దారిద్ర దుఃఖంతో, మరికొందరు చూస్తే రోగాలతో, రుష్టులతో, సంతానం లేక, చేసేటువంటి వృత్తి వ్యాపారంలో నైపుణ్యత లేక, అభివృద్ధి లేక ఎన్నో అవస్థలు పడుతూ కష్టాలు పడుతున్నారు. మానవులు ఈ రకంగా ఉన్నారు కదా, వీరంతా కూడా కష్టాల నుంచి విముక్తి కలిగి వీరికి సుఖభోగ భాగ్యాలన్నీ అనుభవించాలంటే ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి యజ్ఞాలు చేయాలి, ఎలాంటి యాగాలు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా నాకు వివరంగా తెలియ నారదుల వారికి భూలోక, భువలోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు అనేటువంటి లోకాలు ఉన్నాయి మనకు. మనం ఒక భూలోకంలో నివసిస్తున్నాము, ఇదే మనకు తెలిసిన లోకము. ఈ లోకమే ఉత్తమమైనది, ఇక లోకాలకు ఏమి లేవనుకుంటూ ఉన్నాము. కానీ చాలా లోకాలు మనకు తెలియని లోకాలు ఉన్నాయి. అలాగా అన్ని లోకాలకి వెళ్ళాలి అంటే ఏ దేవతకి కూడా అర్హత లేదట. దేవతలే పేరుకి మటుకు, కానీ వారికి అర్హత లేదు. అన్ని లోకాలకి వెళ్ళాలంటే, ఎవరైనా ఇంటికి వెళ్ళాలి అంటే మేము వస్తున్నామని ముందుగా తెలియపరుస్తాము ఫోన్ ద్వారా. అట్లాగా లోకాలకు వెళ్ళాలన్నా కూడా అనుమతి లేకుండా వెళ్ళరాదుతుంది. అలా వాళ్ళ అనుమతి రావాలట. కానీ ఏ అనుమతి లేకుండా వెళ్ళగలిగే వాడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క నారదుల వారే. ఏ లోకానికైనా వెళ్ళగలడు ఆయన. అలా అన్ని లోకాలు తిరుగుతూ మార్గంలో ఉన్నటువంటి మన భూలోకముని లోకానికి వచ్చేసాటండి. వచ్చిన వాడు భూలోకములో మానవులు చాలా ఉత్తమోత్తములు. మానవ జన్మ చాలా గొప్పది. భూలోకంలో ఏ జన్మ గొప్పదండి? మానవ జన్మ చాలా గొప్పది. అందుకనే దేవతలు కూడా మానవ రూపంలో ఉండి మహోత్తమైన కార్యక్రమాలను నిర్వహించారు. కాబట్టి మానవ జన్మ అత్యధికమైనది. కాబట్టి ఈ మానవ జన్మ మానవులు ఎంత బాగున్నారో చూడాలని చెప్పి మానవులు కలిసిపోయి మానవులతో అన్ని గమనిస్తున్నట్ట. ఎవరు చూసినా సరే బాధపడుతూ కనపడ్డారే తప్ప సంతోషంగా కనపడలేదంట నారదుల వారికి. ఎవరు చూస్తే, ఒకరు చూస్తే దారిద్ర దుఃఖంతో, మరికొందరు చూస్తే రోగాలతో, రుష్టులతో, మరికొందరు చూస్తే నిందలు పడుతూ, నిరాబంధాలు వేస్తూ, ఇలా అపకీర్తి పాలవుతూ, ఇలా ఎవరు చూసినా ఏదో ఒక సమస్యతో ఉన్నారు. ఇలా భూలోకంలో మానవులందరూ కూడా సంతోషంగా ఉంటారు అనుకుంటూ వస్తే విరుద్ధంగా ఉన్నారేమిటా అని చెప్పి భూలోకాన్ని విడిచిన నారదుల వారు విష్ణులోకము అనే లోకానికి వెళ్ళినారట. విష్ణులోకం అనేటువంటి ఆ లోకము సుందరమైనటువంటి లోకం అండి. ఆ లోకంలో ఎవరయ్యా పరిపాలకుడు? ఎవరయ్యా అంటే సాక్షాత్ విష్ణుమూర్తి. ఆ లోకానికి వెళ్ళాలి అంటే మన జన్మ చరితార్థమై ఉండాలండి. అలాంటి లోకానికి వెళ్ళగలిగే శక్తి గలవాడు ఒక నారదుల వారి. అట్లా నారదుల వారు ఆ లోకానికి వెళ్ళి విష్ణుమూర్తిని చూస్తూ ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి స్తోత్రములు, గానములు, నృత్యములు చూసి అనుభవించినాడు. ఆ భజన, కీర్తన, నామస్మరణ చేస్తున్నటువంటి నారదుల వారు వచ్చిన విషయం గమనించిన విష్ణుమూర్తి, నారద, ఎందుకు నా వద్దకు వచ్చితివి? ఏదో కోరికతోనే వచ్చి ఉండివంటున్నావు. నీ కోరిక ఏమిటో వివరంగా చెప్పు. తదాస్తు, తప్పక వరకు ఆ కోరిక తీరుస్తానన్నారట. ఇదే అదృష్టం అనుకున్నాడు, ఇదే సమయం అనుకున్నాడు నారదుల వారు. తక్షణమే నేను భూలోకం నుంచి నీ దగ్గరికి వస్తున్నాను స్వామి, నీకు తెలియదంటూ ఏముంటుందా? ముల్లోకాలలో ఏం జరుగుతుందో నీకు తెలియదా? భూలోకంలో మానవులు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. కలి పురుషుడి వల్ల కానీ, మానవుల తప్పిదాల వల్ల కానీ, పూర్వజన్మలో మానవులు చేసిన పొరపాట్ల వల్ల కానీ మానవులు పడే కష్టము ఎంతో బాధగా ఉన్నది. మానవులు అలా కష్టపడకూడదు. వారు సుఖము, భోగభాగ్యాలన్నీ అనుభవించాలి. వారు సంతోషంగా ఉండాలి. వారికి ఏ కోరికైనా సరే నెరవేరాలి. కలి పురుషుడి ప్రభావం ముఖ్యంగా కలియుగంలో మానవులకి, ఈ భూలోకంలో నివసించే మానవులకి కలి పురుషుడి వల్ల, అంటే కలియుగం అంతా అవ్వాలి కాబట్టి, అలా ఈ భూలోకం నశింపబోవాలి కాబట్టి ఆ కలి పురుషుడి వల్ల కానీ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ కలి పురుషుడి వీళ్ళ మీద చూపు పడరాదు. వీరు అనుకున్న కోరిక నెరవేరాలి. సుఖము, శాంతము వారిని తాండవించాలి. ఇలాంటివన్నీ జరగాలంటే వాళ్ళు ఎలాంటి పూజలు, యజ్ఞాలు, వ్రతాలు, హోమాలు ఏవి చేస్తే వారికి కష్టాలన్నీ తొలుగుతాయో ఆ వృత్తాంతాన్ని చెప్పమన్నారట. నీ కోరిక తీరుస్తానన్నారు కాబట్టి నారద, ఒక దుర్లభమైన వ్రతం కలదయ్యా.
అట్టి వ్రతము కేవలము పూర్వము దేవతలే చేసేవారట. ఎవరు చేసేవారండి వ్రతము? దేవతల మటుకే చేసేవారు. కానీ ఆ దేవతలు చేసే వ్రతం ఏమిటయ్యా అంటే ఆదిత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం పేరు ఏమిటండి? ఆదిత్యనారాయణ వ్రతం. ఇది సత్యనారాయణ వ్రతం కాదు. ఈ వ్రతం పేరు ఏమిటి? ఆదిత్యనారాయణ వ్రతము. కలియుగంలో మానవులు కలి పురుషుడి వల్ల ఏం పలుకుతారు? ఎక్కువగా అసత్యం పలుకుతారు, అబద్ధాలు పలుకుతారు. తెలుగు చెప్పిన వారు చేయకపోతే వచ్చే కష్టాలు కూడా జరిగినాయా? పూర్వం ఇలాంటి సందర్భం కూడా ఏదైనా ఏర్పడింది కదా? వారి వృత్తాంతం కూడా చెప్పని గురువు గారు అన్నారంట. దానికి భాగ్యం చెప్తామని సుత మహర్షి ముఖత ప్రారంభించారు. పూర్వమున సాధు అనే వైశ్య వ్యాపారం ఉండేవాడటండి. ఎవరు? సాధు అనే వైశ్యుడు. ఈ వైశ్యుడు ఏమి చేస్తుండేవాడు? నవరత్నాలు అమ్మే వ్యాపారాలు చేసేవాడు. వైశ్యుడు కదా, వ్యాపారాలు చేయడమే అతనికి లక్ష్యంగా ఉండేది. ప్రతినిత్యము వ్యాపారాలు చేస్తూ గ్రామాలు తిరుగుతూ దేశాలు తిరుగుతూ ఉండేవాడు. మహాజాగ్రత్తవంతుడు. మహాజాగ్రత్తవంతుడు అనేటువంటి పేరు ఎవరికి ఇస్తాము? పిసినారి అనే వ్యక్తికి ఇస్తాము. పిసినారి అనే పేరే పూర్వ జాగ్రత్తవంతుడు. ఈ జాగ్రత్తవంతుడు అనే పదానికి పిసినారి అనే పేరు. ఈ పిసినారి అనే వ్యక్తికి వ్యాపారాలు చేయడం మీద శ్రద్ధ, డబ్బు దాచడం మీద శ్రద్ధ, సుఖ భోగాల మీద ఉండేది కాదు. అలా ప్రతినిత్య వ్యాపారం చేస్తుండేవాడు. ఒక సందర్భంలో ఆశ్చర్యకరంగా తన ఇంటికి వెళ్ళిన తన భార్యకి ఎప్పుడూ ఇచ్చే విధంగా తన లీలావతి అనే తన భార్యకి ధనమూటకి ఇచ్చి ఈ లీలావతికి ధనమూటలు లోపల భద్రపరచమని చెప్తూ ఉండేవాడు. ప్రతినిత్యం అలాగే చెప్పేవాడు ప్రతిరోజు కూడా. అట్లాగే రోజు చెప్పడం కాక ఆ రోజు మటుకు ఆశ్చర్యకరంగా ధనమూటకి ఇచ్చి లోపల పెద్ద పంచమని చెప్పి ఈ ప్రసాదం తినని చెప్పి ఇస్తున్నాడట. ఏమిటండి ఏనాడు మీరు నాకు ఏనాడు ఏమి తెచ్చిన అర్థమే లేదు, ఈ రోజు ఏమిటి నాకు ఆశ్చర్యకరంగా ఈ ప్రసాదం అంటూ ఇది ఇస్తున్నారు ఏమిటి అంటే ఏమీ లేదు, భద్రశలా నది పట్టిన చంద్రగత అనే మహారాజు సత్యనారాయణ స్వామి శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు, అతను ఎందుకు చేస్తున్నావా అని ప్రశ్న వేస్తే నాకు రాజ్యము భోగము భాగ్యం అన్నీ ఉన్నాయి కానీ సుఖము అనేది కూడా ఉన్నది, సంతోషం అనేది లేదు. ఆ సంతోషం అంటే సంతానం లేదు నాకు, కాబట్టి నాకు సంతానం కొరకై ఈ వ్రతం చేస్తున్నాను, ఈ వ్రతం చేసిన సంతానం కలుగుతుంది మహానుభావులు చెప్పినారు కాబట్టే చేస్తున్నాను అన్నట్ట. దానికి అతడు ఆశ్చర్యకరంగా ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందా అని చెప్పి నేను అక్కడ కూర్చుని ఆ ప్రసాదం తిని నేను కూడా ఈ వ్రతం చేయాలని నిర్ణయించినాను అని చెప్పి ఆ ప్రసాదం అందుకని తీసుకువచ్చాను అనే మాటలు అంటున్నట్ట. ఓహో మనకు కూడా సంతానం లేదనా, మనం కూడా సంతానం లేదనా, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం అనుకుంటున్నాము, మరి ఈ ప్రసాదం మనకి తింటే ఒక సంతానం కలుగుతుంది, అప్పుడు మన ఈ వ్రతం తప్పక చేసి తీరుదామా అన్నట్టు. అప్పుడు తక్షణమే ఆశ్చర్యపోయినటువంటి ఈ వైశ్యుడు ఏమిటి నా భార్య వ్రతాలు చేయమంటోంది, ఇప్పుడు వ్రతం చేస్తే ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో, కాబట్టి సంతానం కలిగిన తర్వాత వ్రతం చేద్దామని అనేటువంటి మాటలు అనుకున్నాడు. తక్షణమే అతను నిర్ణయించుకున్నవాడే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం మనకు కలిగిన సంతానం కలిగిన తక్షణమే చేద్దామనేటువంటి మాటలు అంటూ ఆ లీలావతి ప్రసాదం నోట్లో వేసుకున్నాడు. తప్పక వేసుకున్నది లీలావతి. భగవత్ అనుగ్రహంతో లీలావతి గర్భం ధరించినది. నవమాసంలో ఒక మగపిల్లకి జన్మ ఇచ్చినది, ఈ ఆడపిల్లకి జన్మ ఇచ్చినది. ఈ ఆడపిల్ల ఎంతో అందంగా ఉన్నదట. ఈ ఆడపిల్లను చూసినటువంటి ఈ వైశ్యుడు వైశ్యుడి భార్య లీలావతి నా కుమార్తె ఎంత అందంగా ఉన్నదో, నా కుమార్తె కళలాడిపోతుంది కాబట్టి కళావతి అనే పేరు పెడుతున్నానని చెప్పి నామకరణం కూడా చూశాడు ఆ వైశ్యుడు. మనకు సంతానం లేనప్పుడు సంతానం కలగడం కానీ వ్రతం చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు సంతానం కలిగినది ఈ వ్రతం చేద్దామా అన్నదట లీలావతి. నా భార్య మళ్ళా వ్రతం చేయమంటుంది అనుకుంటూ ఇప్పుడు నాకు సంతానం కలిగినది, ఇది నా వల్ల ప్రసాదం వల్ల కలిగిందా మరో వల్ల కలిగిందో తెలియదు, ఇంకొక పరీక్ష అనుకున్నాడు. నాకు పుట్టినది ఆడపిల్లని విషయం మర్చినావా లీలావతి, అమ్మాయిని చూస్తే ఎంతో అందంగా ఉంది, ఎంతో జాగ్రత్తగా పెంచాలి, ఎంతో సుఖ భోగాలన్నీ తనకి ఇవ్వాలనుకుంటున్నా, కాబట్టి నా కుమార్తెకి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలనుకుంటున్నా, నాకున్న ఐశ్వర్యం సరిపోదు, ఇంకా ఐశ్వర్యం కనుక కలిగితే నా కుమార్తె వివాహం అనేది ఒకటి వస్తుంది కదా, అప్పుడు అత్యంత వైభవయుతంగా వివాహ సమయాన్ని నేను వైభవంగా చేస్తా, అప్పుడు ఈ వ్రతం చేస్తాను అనేటువంటి మాట ఉన్నాడు. భగవంతుడు అలా అనుగ్రహించినాడు. ఈ లీలావతి వయసు పెరిగే కొద్దీ ధనం కూడా లభించినదిట. ఎంత ధనం లభించినది? తరిగిపోని సంపదలన్నీ లభించినవి, అంతులేనంత సంపద. ఏది ముట్టుకున్నా బంగారం ఏదట, ఏ వ్యాపారం చేసినా బంగారం అయిపోయిందట వైశ్యుడు.
ఇతను పిసినా ధనం మటుకు పోయేది కాదట. అట్లా ధనము మటుకు అత్యంత వైభవంగా అతనికి ఉద్దంగా వస్తూ ఉండేదటండి. ఆ ధనము ఈ ధనము ఆ వ్యాపారము ఈ వ్యాపారము చూస్తూ ఉండేవాడు. అట్లా చేసిన వ్యాపారాలు చేయకుండా చేసేవాట. గోడంత ధనం సంపాదించిన వాడు. ఇటు చూసిన వ్యాపారాలే, ఎటు చూసిన ధనమే. ఇలాంటి వ్యక్తికి ఇక నా కుమార్తెను చూస్తే చిన్నపిల్ల అష్టవర్ష భవేత్కన్యా పుత్రవత్ బాలికావయ్య ఉన్నారు కదా, నా కుమార్తెకు 12 ఏళ్ళు వచ్చినది. నా కుమార్తె రజస్సుల కాకముందే నేను వివాహం చేస్తే కన్యాదాన ఫలితం నాకు దొరుకుతుంది కదా అనుకున్నవాడు వివాహం చేద్దామని నేర్చుకున్న వైశ్యుడు తగిన వరుడు అనుకుని వివాహం చేయదలిచినాడు. ఆ సమయంలో తనకు ఉపాయం తట్టినది. నాకు ఇంత ఐశ్వర్యం ఉన్నది, భోగాలు బాగా చూస్తూ అందరూ అసహించుకునే వాళ్ళే వివాహ ఘట్టన వైభవంగా చేద్దామని నేర్చుకున్నాడు. ఆ వివాహ సమయంలో అందరికీ బహుకరణలు, అంతేకాక ప్రత్యేకమైనటువంటి వారికి పంచపక్ష పలహారాలతో భోజనాలు, మర్యాదలు ఎటు లోటు రాకుండా చూసుకున్నాడు. వివాహ ఘట్టం కన్యాదానం వైభవంగా చేసినాడు. ఆ కన్యాదానము వివాహ ఘట్టం అంతా పూర్తి అందరూ వెళుతూ అతిథులందరూ చూస్తూ ఎంత వైభవంగా చేశావు కుమార్తె పెళ్లి, ఆహా ఓహో వైశ్యుడా నువ్వు గొప్పవాడమని కీర్తించారు. ఇతను అందరూ కీర్తిస్తూ ఉండగా ఆ కీర్తనకు పడిపోయిన వాడు వైశ్యుడు ఇంకేమున్నది, నా అంత జ్ఞానుడు ఉత్తముడు ఎవరు లేరు, నేనే అన్నట్టుగా ఉన్నట్టు. అతను నన్ను అందరూ పొగుడుతున్నారని ఆనందంలో ఉన్నట్ట. అదే సమయంలో తన భార్య వచ్చి లీలావతి, సత్యనారాయణ వ్రతం చేస్తే మనకు సంతానం కలుగుతుంది అనుకున్నాము, వ్రతం చేయకుండానే సంతానం కలిగినది, ఐశ్వర్యం ప్రాప్తించినది. ఇప్పుడేమో అమ్మాయి వివాహం కూడా వైభవంగా చేసే స్థాయికి వచ్చినాము, కాబట్టి ఆ వ్రతం కూడా చేద్దామా అన్నదట. ఏమే లీలావతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇంత ఐశ్వర్యం సంపాదించిన నా తెలివితేటలే కారణము, ఇక నన్ను చూస్తున్నావా ఎంత తెలివైన వాడు, నన్ను పొగుడుతున్నారు. అందుకనే మానవులు పొగట్టలో పడిపోతే వాళ్ళు పతనానికి కారణమవుతారట. మానవులు పొగట్ట పడరాదండి. అట్లా ఇతడు కూడా అదే పొగట్టలు పడిపోయిన వాడై నన్ను అందరూ పొగడేస్తున్నారు, నేనే గొప్పవాడిని అంటున్నారు. కాబట్టి అసలు దేవాలయంలో భగవంతుడి కంటే నేనే గొప్పవాడిని అనుకుంటా. కాబట్టి నేనే గొప్పవాడిని, ఇంకా భగవంతుని పూజించాల్సిన అవసరం నాకే ఉన్నది, నేనే దేవుణ్ణి కదా అనేటువంటి మాటలు మాట్లాడాడు. అంతేకాక అజ్ఞానంతో కూడా ఉన్నట్ట. ఇక దేవుడు లేడు ఎవరు లేరు నేనే అన్నట్టుగా ఉన్నాడట. ఆ అజ్ఞానం ఉన్నటువంటి ఆ వ్యక్తికి భగవంతుడు పరీక్షిద్దామనక తప్పదు, పరీక్ష వేయాల్సింది అనుకున్నాడు. తక్షణమే అతి దుర్ధరమైన దారిద్రాన్ని అనుభవిస్తాను అని చెప్పించి వేశాక ఆ శాపం వల్ల ఈ వైష్ణికి మరీ ఆశ ఎక్కువైపోయేది. ఈ లీలావతి కూడా నా భర్త ఈ వ్రతం చేసేటట్టు లేదని ఇక ఏమి చేసేది లేక మౌనం దాల్చిపెడుతుంది. నేను చూస్తే వైశ్యుడు అల్లుడు నిర్ణయం తెచ్చుకొని అల్లుడితో వ్యాపారాలు చెప్పడం, ఆ వ్యాపార రహస్యాలు చెప్పడం, అల్లుడు వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఎవరో అన్న మాట విన్నాడు. ఇక్కడ కంటే రత్నాస్థాను అనే దేశంలో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని తెలుసుకున్నాడు. అల్లుడు వెంట పెట్టుకున్నాడు. ఇంట్లో ధనం ఏముంటే ఉపయోగం, అది వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడితే అధికమైన లాభాలు ఇస్తుందనుకున్నాడు. తక్షణమే అల్లుని వెంట పెట్టుకునే ధనమంతా తీసుకుని రత్నశాల దేశానికి వెళ్ళినాడు. ఆ దేశంలో వెళ్ళేసరికి చీకటి పడిపోయినది. ఈ పడవలో పడుకున్న అల్లుడు పొద్దున్నే వ్యాపారాలు ఏవి బాగున్నాయో చూసి అధికమైన వ్యాపారాలు చేసేటువంటి ఏదైతే మార్గం ఉన్నదో చూస్తూ ఆ వ్యాపారం డబ్బు సంపాదిద్దాము పడుకుందామని చెప్పి పడవ నిద్రపోతున్నారట. భగవంతుడు శాపం ఉన్నది కదా, శాపం భరించాలి కదా. ఆ రత్నశాల పరిపాలించే రాజుగారు కోటలో దొంగలు పడ్డారట. దొంగలు పడి రాజుగారు ఖజానాలో కొంత మూటలుగా కట్టుకున్నారట. ఆ కోట దూకి వెళ్ళిపోయి పరిక్రమంలో ఒక మూట చార కింద పడిపోయినది. అది తెలియక దొంగలు పరిస్థితుల్లో వెళ్ళిపోయినారు. మిగతా దానివంతా సిద్ధపడిన మరక్షణమ రాజుగారు నగలుకున్న వజ్ర వైడూర్యాలన్నీ మెరుస్తున్నాయని చెల్లి కాంతికి ఏమిటి మాయ అనుకున్నాడు. తక్షణమే ఈ మాయ ఏదో లెక్కగా అనుకుని నేను ఈ మాయ చూడాలి, అది ఏమిటో మెరుస్తున్నా మెరుగు చూడాలని చెప్పి ఇతను వెలిగినాడు. తక్షణమే వెళ్ళి ఆ మెరుపు దిశగా చూశాట. ఏదో రత్నాలే ఉన్నాయని చెప్పి నవరత్నాలు ఉన్నాయి విచిత్రంగా అని చెప్పి ఆ ఎవరో తెలుసుకోకుండా అల్లుడు మామ ఇద్దరు ఉదయంగా అలంకారాలు చేసుకున్నారట. అలా చేసుకోని తక్షణమే వారికి ఈ ఊళ్ళో రాగానే వజ్ర వైడూర్యాలు మనకి దొరికినాయి, ఇక వ్యాపారాలు ఇంకెంత బాగా ఇస్తాయి అనుకుంటూ ఆ పడవలో ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఉంటుండే అలంకారాలు చేసుకుని నిద్రపోతున్నారు. ఇద్దరు కూడా ఉదయాన్నే లేచారు, వ్యాపారాలు ఏవో ఉన్నాయని చెప్పి నగరాలకు ప్రవేశించారు. అందరూ ఇంతగా చూడటం మొదలు పెట్టారు. రాజుగా నగలేసి తిరుగుతున్నారు ఏమిటి వీళ్ళు అని. ఇంకేమున్నది, భటులు చూసి వాళ్ళని వెంబడించి పట్టుకుని రాజు వద్ద నుంచో పెట్టారు. రాజా, ఈ నగరం నేవేనా చూడండి అని విచారించారు రాజు.
నగలు దున్ని నావే, నాకు ఖజానా డబ్బు కనపడకుండా పోయింది. కాబట్టి దొంగలు వీళ్ళే, ఇంకా నగలు చాలా ఉండాలి, డబ్బు ఉండాలి, అవన్నీ ఏమైనాయో వీళ్ళని శిక్షించి ఆ నిజాన్ని రాబట్టమన్నారట. వీళ్ళకి ఏం తెలుసు? తెలియదుగా, ఏమి తెలియదు. అలా రాజుగారి నగలు ఇవో మీవే అయితే తీసుకోండి, కానీ మమ్మల్ని శిక్షించకండి. మేము మా ఇంటి నుంచి తెచ్చుకున్న ధనం చాలా ఉన్నది, అది కూడా మీరు మీదే అనుకుని స్వాధీనపరచుకున్నారు. కాబట్టి అవి ఖజానాలో ఉన్న డబ్బు మాది, అది మాకు ఇచ్చి మీరు ప్రాధాన్యపడుతున్నాడట ఈ వైశ్యుడు. ఏమిటి నీవు, ఇంకా చాలా ఉంది మా డబ్బు, అదంతా ఏమైందో ముందు దాని వివరణ చెప్పు అని చెప్పి శిక్షణ వేయమని రాజు ఆజ్ఞాపించాడట. భటులు వాళ్ళకి అతి క్రూరమైన అతి కఠినమైన శిక్షలన్నీ కూడా ఆ ఇద్దరికి బంధువులుగా చేసి వాళ్ళ శిక్షలన్నీ కూడా వాళ్ళ మీద ప్రయోగం చేస్తున్నారట. అలా ఎన్ని శిక్షలు వేసినా వాళ్ళకి తెలియని విషయం ఏం చెప్తారు? చెప్పలేరు కదా. అలా మాకు తెలియదు అని ప్రాధాన్యపడుతున్నా కూడా చెప్పలేకపోతున్నారట. ఇంకా నగలు ఉండాలి, ఎక్కడున్నాయని చెప్పబడుతున్నారు వాళ్ళు. అలా ఎంతకాలమైనా వాళ్ళు వదలటల్లా వీళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు. అతి క్రూరమైన స్థితికి చేరుకున్నారు ఇద్దరు కూడా. ఇటు చూస్తే ఎన్ని మాసాలు గడుస్తున్నా తన భర్తలు ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఈ లీలావతి కళావతి తల్లి కూతురు ఇద్దరు కూడా ఇంట్లో తినడానికి తిండి లేని స్థితి వచ్చినదిట. ఇక ఏమి సంపాదించి ఎవరు సంపాదిస్తేనే కదా ఇంటికి వస్తేనే కదా ధనము మన ఇల్లు గడిచేది. అలా సంపాదించేవాడు లేకపోతే ఇల్లు గడిచే మార్గం ఏమిటి? ఉన్నదంతా కరిగిపోతుందిగా. అట్లా మొత్తం కరిగిపోయేది. తినడానికి తిండి లేక వీళ్ళ పరిస్థితి అతి ఘోరమైనటువంటి పరిస్థితి దాపరించినది. తక్షణమే ఒక ఆలోచన చేశారు, ఇక లాభం లేదు, ఇద్దరు కూడా భిక్షాటన చేసేనా బతకాలనుకున్నారు. అలా భిక్షాటన చేసే ప్రయత్నపూర్వకంగా ఈ చిన్నదైనటువంటి కళావతి ఇంటికి గోధుమలు ఒక తన తల్లిలాగా తన తండ్రిలాగా తీసుకొచ్చినదట. తన తల్లికి ఇస్తోందట. అమ్మా, ఇది సత్యనారాయణ స్వామి అనే వ్రత ప్రసాదము, మీరు స్వీకరించండి అంటూ. ఏమిటే ఇంత రాత్రి సమయంలో నీ భర్త కూడా లేడు, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు ఏమో అని ప్రశ్న వేస్తే, నేనే తప్పు చేయలేదు తల్లి, నేను సత్యనారాయణ అనే వ్రతము ఒక బ్రాహ్మణుడు చేస్తుండగా అక్కడే కూర్చుని అతని పెట్టిన ప్రసాదాన్ని నేను తిని నేను నీకు కూడా తీసుకువచ్చాను, తింటే కష్టాలన్నీ పోతాయి నా బ్రాహ్మణుడు చెప్పినాడు అనే మాటలు వింటుండగా, నిజమే తల్లి, నీ తండ్రి కూడా ఇదే మాటకి అన్నాడు, సంతానం కలిగితే అర్థం చేస్తాను, నువ్వు పుట్టినా నువ్వు పెరిగినా వాళ్ళ ఐశ్వర్యం ఇచ్చినా అర్థం చేయలేకపోయినాడు నీ తండ్రి. ఇన్ని కష్టాలకి మేము అర్థం చేయకపోవడం వల్ల కారణం ఏదో వచ్చినేమో అనుకుని లీలావతి ఇంట్లో ఉన్న కంచు పాత్రలు, పూర్వం పెద్ద పెద్ద గంగాళాల కంచు పాత్రలు ఉండేవి, అవన్నీ ఆ రాతశములు తగినన్ని ఆదరముతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి నిర్ణయించగలుగుతా. ఆ రాత సమయంలోనే సంకల్పం చేస్తున్నది, నా భర్త శీఘ్రముగా మా ఇంటికి రావాలి అంటూ. పోనీ వెళ్ళిన వాడు ఒట్టి చేతులతో రావాలని కోరుకోవాలట భర్తలు, మన ధనంతోనే రావాలని కోరుకుంటుందట. ఎందుకంటే మళ్ళా వీళ్ళ ఇక్కడికి వస్తే వీళ్ళు అడుగు తినాల్సి కాబట్టి అలా ప్రార్థించగా తక్షణమే భగవంతుడు అనుగ్రహించినాడు. ఆ లీలావతి కోరిక తీర్చేసినాడు. అటు వైశ్యుని బంధించిన రాజుగారి స్వరంలో కనబడి, నీవు ఇద్దరు వర్తకులు బంధించి బాధిస్తూ ఉన్నావు, వారి ధనం వారికి ఇచ్చి వేసి వారిని పంపించి వేయి సరసాల వారికి గుర్తు వేయని చెప్పి ఆ మాట అదృష్టమైన రాజుగారి కల్లో కనబడి, భగవంతుడే చెప్తున్నాడు వారు ఉదయం నేనంత అనుకున్నాడు. తక్షణమే వారికి ఆ జైలు నుంచి విముక్తి లభిస్తూ క్షౌరకలము చేయించి వారి ఎరువులకి పన్నీటి స్నానం చేయించి ఆరాత సమయంలో రాజు వారికి పంచపక్ష పరమాలతో కనుగొండ భోజనం కూడా పెట్టి రాజుగారి నగలు కూడా వారికి ఇచ్చి వేసి ఇంకా ధనం కూడా ఇచ్చి, ఈ నగరాన్ని మీరు వెళ్ళిపోడు బాబు, ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి ఆ రాజు వాళ్ళ పంపించి వేశాట. ఆ డబ్బు తీసుకుని రాజుగారి నగరాన్ని ఉండని అలంకారాలు తీసుకుని మరలా ఒక పడవ తీసుకుని మా నగరానికి బయలుదేరి వెళ్ళిపోయినారట. బయలుదేరదామని నిర్ణయించుకుని వాళ్ళ నగరానికి బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారట ఈ వైశ్యుడి అల్లుడు. అధ తృతీయోధ్యాయ సమాప్త. అర్థం చేసినది కదా. ఇలా ఇతడికి రాజు నుంచి ఆ కష్టాల నుంచి విముక్తి లభించినది. కానీ వైశ్యుడికి ఆ జ్ఞానం ఇంకా రాలా. అతను ఏం చేశాడు, నా రాజ్యంలో ఉన్నటువంటి రాజుగారి నగలు ఏవైతే ఉన్నాయో ఈ నగలు ఇక్కడికంటే నా రాజ్యంలో అమ్మితే ఏ వ్యాపారాలు చేస్తే ఏమిస్తారు, ఇక్కడే అమ్మితే తగిన లాభాలు వస్తాయని తక్షణమే అనుకున్నాడు. ఆ నగరాన్ని అక్కడే అమ్మవేయాలని నిర్ణయించుకున్నాడు వైశ్యుడు. పడవను మళ్ళా ఉదయం చేర్చి రాజుగారి నగలు అమ్మబడులని ప్రకటన వేసి రాజుగారి నగలు అమ్మడం ప్రారంభించాడట. అధికమైన ధనం వచ్చినదట. ఆ ధనము ఈ ధనము అంతా భద్రంగా ఇంటికి పట్టుకెళ్దామనే ప్రయత్నం చేస్తుండగా ఒక బ్రాహ్మణోత్తముడు ఆ వైశ్యుని వద్దకు వెళ్ళి ధనమూటను చూసి, ఓ బ్రాహ్మణోత్తమ, ఓ వైశ్యుడా, చాలా వ్యాపారం చేసినట్టున్నావు, ధనం పదం నిండా ఉన్నది, ఈ సహాయం చేస్తే సత్యనారాయణ స్వామి అర్థం చేసుకుంటాను అన్నాక ఆ మాట విన్న వైశ్యుడు ఈ బ్రాహ్మణుడు ధనం ఇస్తే ఏమిస్తాడు? కనపడని పుణ్యం ఇస్తాడు. ఏమిస్తాడు? పుణ్యం కనపడుతుందా? పుణ్యం దానివల్ల నాకేం ఉపయోగం లేదు, ఈ కనపడే పుణ్యం వల్ల నాకేం ఉపయోగము. కాబట్టి
ఇతనికి ఏదైనా అబద్ధం చెబితే ఇతను వెళ్ళిపోతాడు కదా, ఇతనికిచ్చే ధనం ఏదైతే ఉన్నదో వ్యాపారాలు పెడితే నాకు 2 లాభాలు ఇస్తుంది అని చెప్పి అనుకున్నవాడు తక్షణమే అతను అనుకున్న ప్రకారంగా నా పడవలో ఆకులు అలములు ఉన్నాయి. కలియుగంలో అబద్ధం పలికితే వచ్చే కష్టం ఏమిటో ఈ కథలోనే ఉన్నది మనకు. అబద్ధం చెప్పాట. ఏమైనా అబద్ధం చెప్పాడు? ఆకులు అలమలయో అన్నీ ఉన్నవి, ఇందాక నుంచి చాలా మంది నా దగ్గరకు వచ్చి అవన్నీ ఏరుకొని నాకు ఇచ్చారు, అవన్నీ మేమందరం మూటగా కట్టుకుని ఇంటికి పట్టుకెడుతున్నాం, కాబట్టి నా వద్ద ఏ ధనము లేదు అనే మాటలు అన్నట్ట. తక్షణమే బ్రాహ్మణుల వద్ద తదాస్తు అన్నట్టు. తదాస్తు ఉన్న తక్షణమే పడవ నిండా ఉన్న ధనమంతా అదృశ్యమయ్యి ఆకుల ప్రత్యక్షమేట. ఇదేమిటా అని మూట విప్పి చూశాడు. పాప తెప్ప తెలియపోతుంది దేవుడా, మూటలో ధనమంతా పోయింది, ఆకుల ప్రత్యక్షమైనవి, ఇదేమిటా భగవంతుడు ఎన్ని కష్టాలు పడుతున్నామని చెప్పి ఆ బ్రాహ్మణ పాదాలు పట్టుకుని పదే ప్రాధాన్యపడుతూ అర్థిస్తున్నాడట. నేను అబద్ధాలు చెప్పా, నన్ను క్షమించు, నాకు స్థితి సరిగ్గా లేదు, నేను చేసిన తప్పు నా పిల్లలకు తగులుతోంది, దయచేసి నేను ఎన్నో కష్టాలు పడి వచ్చాను, మళ్ళా నాకు ఈ కష్టాలు రాకూడదు చూడు స్వామి, నేను తప్పు చేశా, బ్రాహ్మడు వద్ద భగవంతుని వద్ద అబద్ధం చెప్పరాదంటారు, కానీ నేను చెప్పకూడదు చెప్పాను, నన్ను క్షమించని ప్రాధాయపడుతున్నాను ప్రాధాయపడుతుండగా భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు కదా, శాంతించిన వాడై నీవు కనుక సత్యనారాయణ వ్రతం అనే వ్రతం ఉన్నది, ఆ వ్రతం చేస్తే మళ్ళా నీకు సుఖము భోగము భాగ్యాలు అన్ని లభిస్తాయని చెప్పినట్టు చెప్పిన మరుక్షణ అతను కనిపించకుండా వెళ్ళిపోయినట్ట. అదేమిటి, ఈ పూర్వం ఇదే వ్రతం నేను చేస్తానన్నాను, ఇంతకాలం చేయలేదు, దానివల్ల నాకు కష్టాలు అనుకున్నాడు. తక్షణమే ఈ వ్రతం నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నా భార్యను పక్కన కూర్చోబెట్టి చూసుకోవాలి కదా, నేను నా గ్రామం ఎదుగుదగా వెళ్ళగలిగితే తక్షణమే వెళ్ళి వ్రతం శ్రద్ధగా చేస్తాను అనేటువంటి మనుషు ప్రతిజ్ఞ పొందినట్ట. ఇంకేముంది, భగవంతుడు మళ్ళా నమ్మినాడు, తక్షణం యథాప్రకారంగా పడవ మీద ధనం వచ్చిన విధంగా చేసేసాడు. ఆ రకంగా అంతేకాక పడవ ఎక్కి కూర్చున్న తక్షణమేన అతి చాలా వేగంగా, ఎంత వేగంగా అంటే అంత వేగంగా వాళ్ళ గ్రామాన్ని కూడా చేరుకున్నారట. ఈ డబ్బు చూసినటువంటి ప్రజలందరూ కూడా పడవను వద్ద వచ్చి ఎంతగా చూడడం ప్రారంభించారు. వైశ్యునరుడు డబ్బు మూటలంతా నింపుకుంటున్న సమయంలో మేము వచ్చిన విషయము ఊళ్ళో వాళ్ళందరూ చూశారు, కానీ నా భార్యకి నా కుమార్తెకు తెలియదు, వాళ్ళు కూడా ఈ దృశ్యం చూస్తే ఎంతో సంతోషపడతారు కదా అని చెప్పి మేము వచ్చిన విషయాన్ని మా ఇంట్లో చెప్పమని ఒక వ్యక్తిని కబురు పంపించినాడు. ఈ వెళ్ళిన వర్తకుడు వారింటి వద్దకు వెళ్ళి, అమ్మగారు అయ్యగారులు వచ్చేశారు, మిమ్మల్ని రమ్మన్నారు, పడవ వద్ద ఉన్నారు, వారు వచ్చారు, వారు రావడంతో పాటు చాలా డబ్బు తెచ్చారు, ఆ డబ్బు మూటలు చాలా గొప్పగా ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయినాడట. ఈ మాటలు ఉన్న వైశ్యుని కుమార్తె వైశ్యుని భార్య వ్రతం చేస్తున్న సమయంలో ఈ మాటలు వినేసరికి ఎక్కేమున్నది, మా భర్తలు వచ్చేసారు కదా అనుకున్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏదైతే ఉన్నదో, వాళ్ళ భర్తలు వచ్చారనే మాట కంటే వారి దగ్గర ధనం చాలా గొప్పగా ఉన్నదే మాట ఇంకా ఆనందాన్ని ఇచ్చినదట. తక్షణమే నేను నా భర్తను చూడడానికి వెళ్తున్నా తల్లి, కుమార్తెతో చెప్తున్నదట లీలావతి, నా భర్తను చూడాలని వెళ్ళిపోతున్నా, నా భర్త అవసరాలు ఏంటో నేను చూసుకోవాలి, కాబట్టి నేను ముందు వెళ్ళిపోతున్నాను, నువ్వు వ్రతంతా ముగించుకొని రా తల్లి అని చెప్పి ఈ లీలావతి పరుగుని వెళ్ళిపోతుందట. తల్లి, నీకే భర్త, నాకు భర్త ఉన్నాడు కదా, నా భర్త భాగభోగాలన్నీ చూసుకోవాలి నేను కూడా, కాబట్టి నేను కూడా నా భర్తను చూసేందుకు వస్తున్నాను, నేను ముందు వెళ్తా అని చెప్పి నేను ముందని తల్లి కూతురు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారట. ఎందుకు వస్తున్నారు? భర్తల మీద ప్రేమ కాదు, ధనం మీద ప్రేమ. ఏం చెప్పాడు అతడు? డబ్బు బాగా తెచ్చారు, ఆ డబ్బు చూడడానికి మా 2 గంటలు సరిపోతుంది అన్నాడుగా. ఆ డబ్బు మీద ప్రేమ చేత ఆ మాటలు వేసేసి తక్షణమే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఆ దృశ్యం చూశాడు భగవంతుడు. ఇదంతా వీడికి అహంకారం చావలేదనుకున్నాడు. ఈ మూట దొరుకుతున్నాడు కదా, ఈ వైశ్యునరుడు పిల్లవాడు, నా మామగారు చాలా చిన్నవాడు, తెలియదు అతనికి, నాకు అన్ని తెలుసు, ఒక మూట తిప్పడం చాలా కష్టంగా ఉంది, ఒకేసారి 5 మూటలు తొందరగా తిప్పగలుగుతానేనని చెప్పి ఒకేసారి తన ఎత్తిన 5 మూటలు పెట్టుకున్న పిల్లవాడు దిగే ప్రయత్నం చేస్తున్నగా తెప్ప కింద తను కాలు జారి నీళ్ళలో పడిపోయినాడు. ఆ మూటలే తన ముఖం మీద పడి నీళ్ళు ఊపిరాడదు కదా, ఊపిరాడక అతడు ఆ నీళ్ళలోని ఆ పిల్లవాడు హఠాత్మను చెందినాడట. ఇంకేమున్నది, ఆ దేహాన్ని ఆ ధనమూటలు బయట పెట్టి నా అల్లుడు బతికిస్తే నా పడవలో డబ్బంతా ఉన్నది కదా, అదంతా ఇచ్చేస్తాను, నా డబ్బంతా ఇచ్చేస్తా, నా అల్లుడు బతికించమని అందరినీ ప్రాధాయపడుతున్నాడట. అందరిని చూస్తూ ఎవరు చూసినా ఓ పిచ్చి వైశ్యుడా, ఏమిటి నీ పిచ్చి ఆలోచన, ఎవరైనా
డబ్బుతో నీ అల్లుడు బతికించే ప్రయత్నం చేయగలుగుతారా? చనిపోయిన వాడు బతకడం అనేది సాధ్య విషయమేం కాదు. కానీ ఒకటి సాధ్యమయ్యేది, నీకెక్కడైనా ఉంటే పుణ్యం అనేది ఒకటి ఉంటే నీ అల్లుడు బతికేవాడు అనే మాటలు అనేసరికి అప్పుడు జ్ఞానం తెలుసుకున్నాడు ఆ వైశ్యుడు. ఎంతకాలం ఏనాడు ఎవరికి ఏ సహాయం చేసిన వాడిని కాదు, ఒక బ్రాహ్మణుడు దాన ధర్మాలు చేసిన వాడిని కాదు. కాబట్టి నాకు ఏనాడు పుణ్యం అంటే ఏమిటో నాకు తెలియదు. కాబట్టి నాకంటూ పుణ్యమే లేదు, నా అల్లుడికి బతికేదేముంది, ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఇక నా కుమార్తె వస్తుంది, దృశ్యం చూస్తుంది, బతికిన వాడిని తీసుకెళ్ళి చంపి తీసుకొచ్చావు, నేనెందుకు బతుకుంటానని చెప్పి అది కూడా సహగమనం చేసేస్తానంటుంది. అది చూసిన నా భార్య కూడా సహగమనం చేసేస్తుంది. ఇంత ఐశ్వర్యం సంపాదించి ఏ ఉపయోగము, ఎందుకు పనికిరానిది దెబ్బటువంటి ఎంతో బాధతో విచారంతో ఉన్నాక అప్పుడు ఆకాశరావుల ద్వారా స్వామివారే కొన్ని మంచి మాటలు వినపడే విధంగా చేశారు. నీ కుమార్తె, నీ భార్య నీ తప్పు చేశారు, దానికి కారణం నువ్వు పంపించబట్టేగా అతను వాళ్ళు ఇలా జరిగినది. కాబట్టి నీవు కనుక తక్షణం వారికి ఎదురు వెళ్ళి వారి చేత వ్రతం పూర్తి చేయించి ఆ ప్రసాదాన్ని తీసుకుని వచ్చి తన భర్త నోట్లో పెట్టి తప్ప బతుకుతాడనే మాట వినపడే విధంగా చేశాడు ఆ స్వామివారు. పరుగున వెళ్ళాడు ఆ వైశ్యుడు. వాళ్ళకి ఎదురుకు వెళ్ళి వారికి తక్షణమే విధానం అంతా చెప్పి ఆ ప్రసాదం అంతా తీసుకొని తన కుమార్తెకి చెప్పి ఆ ప్రసాదాన్ని తన భర్త నోట్లో తాకిన మరుక్షణంన వైశ్యులను లేచునుచున్నట్ట. ఏమిటి మాయా, ప్రసాదము నోటి పదాలకు తాకితే మనిషి బతకడమా? గోధుమ ప్రసాదానికి అంత మంచి ఉంటే ఈ వ్రతం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అని చెప్పి అందరూ వైశ్యులు చూసి ప్రాధాయపడుతున్నారట. ఈ వ్రతం చెప్పు, మేమేం చేసుకుంటామని. ఎవరు చింతించకండి, బాధించకండి. నా పడవలో డబ్బు చూశారు వస్తున్నదో ఎవరికి ఎంత కావాలంటే పట్టుకెళ్ళిపోయి సత్యనారాయణ వ్రతం కావాలని సామాగ్రి అంతా తెచ్చుకోండి, మీ చేత వ్రతం చేయించి నేను కూడా ఉత్తముడు అనుకుంటాను, నేను వ్రతం చేసుకుంటా ఇక్కడే అని చెప్పి జ్ఞానాన్ని సంపాదించినాడు. అలా అందరికి ఆదర్శప్రాయనాడు. ఆ వ్రతం కూడా తను శ్రద్ధాభక్తిగా చేసుకోగలిగినాడు. అందరి చేత వ్రతం చేయించ ప్రారంభించాడు. అలా చేయడం వల్ల అతనికి ఆ విష్ణుమూర్తి లోకాన్ని వెళ్ళేంత అర్హత కూడా సంపాదించే స్థితికి వెళ్ళాడట ఆ సాధువు అనే వైశ్యుడు. కాబట్టి లోపతం లేకుండా కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధతో చేస్తారో, ఎవరైతే స్వామివారి వ్రతం చేసే రోజునైనా కలిపురుషుడి ప్రభావం మన మీద పడుతుందని గమనిస్తూ అబద్ధం ఆడకుండా, అంటే సత్యవాక్యాల పలుకుతో వ్రతం చేస్తారు. కనీసం అంటే ఆ రోజునైనా సరే సత్యం పలకాలి. కలిపురుషుడి వల్ల కనీసం అంటే ఆ రోజునైనా అంటే ఏమిటి, మనకు తెలియకుండా బోరుడని అబద్ధాలు అసత్యాలు వస్తూ ఉంటాయట. కనీసం ఆ రోజునైనా సరే సత్యమే పలకాలి అనేటువంటి చెప్పడము ఈ వ్రతాన ఉద్దేశము. అది చతుర్థోధ్యాయ సమాప్త. మహాములందరూ స్వామివారి ప్రసాదం అంత గొప్పదా అంటూ ఆనందపడుతున్నారట. కొంత మనిషి ఇంకో కథ కూడా వింటన్నయ్యా అంటూ ప్రసాద మహత్యం అనే కథను చెప్పడం ప్రారంభించారట. పూర్వమన అక్షర పెట్టుకోండి. తుంగధ్వజుడు అనే కళ రాజు ఉండేవాడండి. ఎవరండి? తుంగధ్వజుడు అనేటువంటి రాజు మహా ఉత్తముడు, జ్ఞానం ఉన్నవాడు. ప్రజలకి ఏ రకమైన కష్టం కనుక కలగజేస్తుండేవాడు కాదటండి. ప్రజలందరూ తన కన్నబిడ్డల వల్లే చూసుకుంటూ ఉండేవాడు. పోనీ ఆ రాజుకు సంతానం తక్కువ అంటే 100 మంది కుమారుడు ఆ రాజు, 10 మంది భార్యలు గలవాడు. ఆ రాజు ఎప్పుడూ ప్రజలిత్యము తన ప్రజలని కన్నబిడ్డల వల్ల చూస్తుండేవాట. అలా మంచి రాజు. ఈ రోజుల్లో మంచివాడు అని పేరు తెచ్చుకోవడం ఎంత కష్టం, మంచివాడు అని పేరు ఎంత కష్టం. అలా అతడు ఎంతో కష్టపడి ఆ పేరు సంపాదించుకోగలిగినాడు. అలాంటి ఉత్తముడు ఆ రాజు. అతడు రోజుకి అడవికి వెళ్ళి మృగాన్ని వేటాడడం అంటే అతను చాలా ఇష్టంగా ఉండేది. ఒక్కడే వెళ్ళేవాడు. ప్రతినిత్యము కూడా అడవికి వెళ్ళి మృగాన్ని వధించి తను ఇంటికి వస్తూ ఉండేవాడు. అతనికి రోజుగా అలవాటుగా ఉండేది. అలా రోజు ఒంటరిగానే వెళ్ళేవాట. అలా రోజు వెళ్ళేవాడు. ఆ రోజు కూడా అడవిలో వెళ్ళినాడు, మృగాలన్నీ వేటాడినాడు. ఆ రోజు కొంచెం ఉత్సాహం ఎక్కువ, ఈ అడవి లోపం దాకా వెళ్ళిపోయినాడు. వెళ్ళినవాడు ఆ మృగము ఈ మృగము కనపడిన మృగానంతా వధించేసేసట. ఇక తిరిగి వెనక్కి వచ్చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ లోపల కొంతమంది గొల్లలు, యాదవులు అందరూ నివసిస్తుండేవారు. అందరి నోట సత్యనారాయణ సత్యనారాయణ అనే నామస్మరణ వినపడుతుందట. ఏమిటది, ఏదో చేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారట. తక్షణమే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు ఏదో కూర్చొని చేసుకుంటున్నారని చూశాడు. వారందరూ లేచి నిల్చుంటే రాజుగారు వచ్చారని చెప్పి రాజుగారు నమస్కారం చేశారు. ముందుగా రాజు ప్రసాదం పెడితే రాజు బాగుంటే మనం బాగుంటాము. కాబట్టి రాజు యోగక్షేమ కొరకే ముందు సత్యనారాయణ స్వామి ప్రసాదము రాజుకు పెట్టి మనం తిన్నామని చెప్పి ఒక ఆకులో ప్రసాదం తీసుకొని వచ్చే, రాజా ఇది సత్యనారాయణ స్వామి గారి ప్రసాదము, ఇది మీరు తినాలి అంటున్నారట. ఆ రాజు వాడిని చూశాడు. ఏమిటి వీళ్ళందరూ గొర్రెలను మేకలు కాచుకునేవాళ్ళు, గొర్రెలు కాపులు కాచుకునేవాళ్ళు,
ఆవులు చూసుకునేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ఏమిటో కూడా తెలియదు నాకు, వీళ్ళు ఏదో ప్రసాదం అంటూ తినమంటున్నారు, నేను తినాలా, నేను రాజులు కదా అనే గర్వపడ్డాట. ఆ గర్వం వల్ల అతను మాట అన్నాడు, ఈ ప్రసాదం ఏదో వస్తున్నారు కదా, అది వెళ్ళి ఆ చెట్టు కింద పెట్టండి, నేను తర్వాత చూస్తానన్నట. మరి రాజు ఏదైతే అన్నాడో ఆ మాట నేను చేయాలిగా. వీళ్ళు ఆ చేసేది లేక ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళి ఆ చెట్టు కింద పెట్టేశారు, వాడిని వెళ్ళిపోయినారు. ఈ రాజు మటుకు ఈ గుర్రం ఎప్పుడో విధంగా వేసే అడుగుల కంటే చాలా దూరం వచ్చి అడుగు వేసేది లోపల దాకా వచ్చింది కాబట్టి దీన్ని విశ్రాంతికి ఇచ్చి నేను కాసి విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈ గుర్రాన్ని దిగి గుర్రం వదిలి తను ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాక ఆ చెట్టు వెనకాలే ఈ ప్రసాదం కూడా ఉన్నది. అతడు అలా నిద్రించే సమయంలో తన పాదరక్షలు కనపడకుండా పోయినాయట. కళ్ళు చూసాక గుర్రం కూడా పోయింది. ఇదేమిటనుకున్నాడు, బాణాలు ధనస్సు ఏది కనబడట్లా. అదే సమయంలో చెట్టుపై నుండి ఒక పెద్ద విషసర్పము తనని ఏదో రకంగా చంపివేయాలని ప్రయత్నం చేస్తుందట. అట్లా ఇంతగా చూసినటువంటి రాజు ఎటు చూసినా తన రాజ్యానికి వెళ్ళే మార్గమే కనిపెట్టకుండా, పరిగెత్తుకుంటూ వెళదామన్నా మార్గం కనిపెట్టకుండా, ఎటు చూసినా భయానికి వాతావరణం ఏర్పడిపోయింది. ఇక నేను కనుక గతిస్తే నా 100 మంది కుమారుల పరిస్థితి ఏమిటి, నా రాజ్యం పరిస్థితి ఏమిటి, నా ప్రజలు ఏమైపోతారనే బాధతో మౌనం దాల్చి ఇక నా గతించే పరిస్థితి ఆకరించినది, నాకు మృత్యు ఆసన్నమైనది అనేటువంటి బాధలు ఉండిపోయినాడు. అప్పుడు ఆలోచించాడు, నేనేమో తప్పు చేశాను, ఇందాక ఎవరు ప్రసాదం పెట్టారో అక్కడి నుంచి నాకు కష్టాలు ఏదో మొదలవుతున్నట్టు చెప్పి గమనించి ఎక్కడైతే ప్రసాదం వదిలాడో ఆ క్షణమున ఆ సమయంలో ఆ చేతి ఇలా తాకంగానే ఆ ప్రసాదం అతని చేతికి తగ్గబడుతుంది. ఇంకేమిది, తక్షణమే అతను ఆ ప్రసాదాన్ని తీసుకుని గబగబా తీసి నోట్లో వేసుకున్నట్ట. అప్పుడు కనపడుతున్న సర్పము, ఆ సర్పము కనపడకుండా పోయింది. తనకున్నటువంటి రాజ్యం వెళ్ళే మార్గం కనపడుతోంది. తనకున్న ధనస్సు, బాణాలు, పాదరక్షలు, గుర్రం అన్ని ప్రత్యక్షమైనాయట. ఏమిటి మాయా, గోధుమలో ఒక ప్రసాదానికి ఎంత మహత్యం ఉందే, ఈ వ్రతం చేస్తే ఇంకెంత పుణ్యం లభిస్తుందో అని చెప్పి మళ్ళా గొర్రెల యాదవుల దగ్గరికి వెళ్ళి వారి క్షమాపణ చెప్పి వ్రతం ఎలా చేయాలో అడిగి వెళ్ళి తెలుసుకుని మరలా వారి వద్ద సెలవు తీసుకుని తన రాజ్యానికి వెళ్ళి తన 10 మంది భార్యలను కుమారులను అందరినీ కూర్చోబెట్టుకుని ఎంతో వైభవంగా ఈ సత్యనారాయణ వ్రతం చేయడమే కాక నా రాజ్యంలో నివసించే వారందరూ వ్రతం చేయాలని చెప్పి ఆజ్ఞాపించినాడు. అందరూ చేయసాగినారు, ఎలా చేయాలో కూడా తను తెలియపరిచినాడు. అట్లా వ్రతం చేయడం వల్ల ఆ రాజు, చిన్నపాటి రాజు, దేశానికే చక్రవర్తి అయిన స్థితికి వెళ్ళాడటండి. అలా మంచి పేరు తెచ్చుకొని అందరికి ఆదర్శప్రాయుడైనాడట. ఎవరైతే లోపం లేకుండా శ్రద్ధతో నియమనిష్ఠులతో వ్రతం చేస్తారో వారికి ఫలితాలు కూడా భగవంతుడు అదే రకంగా అందజేస్తాడండి. ఈ రోజునైనా సత్యనారాయణ వ్రతం ఎవరైతే చేస్తున్నారో వారు ప్రసాదం పెట్టిన వెంటనే మాకు వద్దు అనకుండా ప్రసాదం తినే వెళ్ళాడటండి. మాకు వద్దు, మేము తినము, మాకు అది వద్దు, ఇది మేము తినకూడదు అనే మాట అనరాలట. ఉపవాస దీక్షలో ఉన్నవారైనా సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం పెడితే వద్దు అనకుండా తినాలటండి. అది ప్రసాదానికి ఉన్న గొప్పతనం అటండి. ఇది సంపూర్ణోధ్యాయ. అంతేకాక ఈ వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధగా చేసిన వారు ఉన్నారో, ఎవరైతే స్వామివారి గొప్పతనాన్ని అనగా ఈ కథలు విన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భగవతానుగ్రహంతో ఈ కథలు విన్నవారికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసే అధికారం ఉంటుందండి. వ్రతం నేను చేసేస్తానంటే అలా చేసేసుకొని భగవంతుడు అనుగ్రహించుకుంటుంది. కనీసం అంటే కనీసం ఇలా వ్రతం చేసేవారు ఎప్పుడైనా ఉంటే అక్కడికి వెళ్ళి కథలు శ్రద్ధగా వినాలట. విన్నవారికే వ్రతం చేసే అధికారం ఇస్తారట భగవంతుడు. ఆ వ్రతానికి ఉన్న గొప్పతనం అది. అంతేకాని వ్రతం అని అనుకున్నాము, ఈరోజు సంకల్పం చేసేస్తామంటే భగవంతుడు అనుగ్రహించడు, భగవంతుడు మన ఇంటికి రాడు. శ్రద్ధగా చేసుకునే విధానం ఏదైతే ఉన్నదో ఆ శ్రద్ధ కలగాలి అంటే ఈ కథలు వినాల్సిందేటండి, కల్పమంతా వినాల్సిందేట. అలా విన్నవాళ్ళకే వ్రతం చేసే భాగ్యాన్ని కలగజేస్తాడు. ఈ వ్రతం చేసుకునే వారికి కూడా ఇంకొక శుభకార్యము, ఇంకొక ఫలితము తప్పక ఇచ్చి తిరుగుతాడు. భగవంతుడు ఎప్పుడు రుణపడి ఉండడు మనకు. ఇది భగవంతుడికి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం, అంతేకాని భగవంతుడు మనకి ఎప్పుడు రుణపడి ఉండడు. నీకేం కావాలని ఇచ్చేస్తుంటాడు. మనమే భగవంతుడికి మోసం చేస్తూ ఉంటాం. నన్ను ముఖ్యమంత్రిని చేయి, వజ్ర కిరీటాన్ని చేయించేస్తాను వెంకటేశ్వర స్వామి అంటాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో భగవంతుడా అప్పుడు బంగారం దాదాపు 2 లక్షలు ఉంది కాబట్టి నేను కాదు, అది 5 రూపాయల బంగారానికి ఇచ్చి అప్పుడు కొనిస్తామని చెప్తాం. అట్లా భగవంతుడు మనం మోసం చేస్తామని తప్ప భగవంతుడు ఎప్పుడు మోసం చేయటండి. ఇది మొత్తం తర్వాత సంపూర్ణోధ్యాసనార్థ శ్రీమద్ రమణ గోవిందో. అందరూ లేచి నుంచొని ఆ భగవంతుడి వద్దకు వచ్చి సగం అక్షతలు మీరు వేసి సగం శిరస్సును వేసుకోండి. ఆ అక్షతలు సగం మీ శిరస్సును వేసుకోండి, మంచిది. పుట్టిన కట్నాలు తీసుకురండి అమ్మా. అయ్యా బాబు గారికి
చక్ర సామానాలు వేయండి. చక్రమాచ్ఛాదయామి. ఆశాస్తే యజమానుషు ఆజురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతమనశ్యామాశాస్తే ఉత్తరాం దేవయజ్ఞామాశాస్తే భూజో హవిష్కరణమాశాస్తే దివ్యందామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాదుర్ధ్యాద్ తదస్మే దేవారాసంత తదగ్నిర్దేవో దేవేభ్యో వరదే వయమజ్ఞర్మానుషాః ఇష్టం చ వేదం చ ఉభేతనోధ్యావా పృథివీ అగుమ్మసస్పాతాం ఇహగతర్వాపస్యేజం చ నమో దేవేభ్యః. దేవదేవ దేవదేవ అనంతభోగో అస్తు. అనంతభోగో అస్తు. అనంతభోగో అస్తు.